RC16 పెద్ది మూవీ కోడి రామ్మూర్తి గారి బయోపిక్ అనే డౌట్ చాలా మందికి ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ది పహల్వాన్ గేమ్స్ లో గ్లిమ్స్ చూశాక అందులో రామ్ చరణ్ గారు పహల్వాన్ గా కల్పించేసరికి ఆ అనుమానం ఇంకా పెరిగింది. సో పెద్ది మూవీ కోడి రామ్మూర్తి బయోపిక్ కాదా అనే విషయం అఫీషియల్ గా ఏం చెప్పలేదు. అయితే ఈ వీడియోలో అసలు ఈ కోడి రామ్మూర్తి ఎవరు, ఆయన స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం. కోడి రామ్మూర్తి నాయుడు ఇవన్నీ కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్, రియల్ బాహుబలి అని అంటుంటారు. తన ఉక్కు చేతులతో ఇనుప గొలుసులను సైతం తెంచేసేవాడు. తన దృఢమైన ఛాతిపై ఏనుగులను మోసేవాడు. రామ్మూర్తి నాయుడు 1882లో ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, మన్యం జిల్లా వీరాయిఘట్టంలో జన్మించాడు. రామ్మూర్తి నాయుడు చిన్నప్పటి నుంచే దృఢంగా ఉండేవాడు. తోటి స్నేహితుల కంటే ఎత్తుగా దృఢంగా ఉండేవాడు. అందరూ ఆయన్ని చూసి భయపడేవారు. రామ్మూర్తికి వ్యాయామాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చదువు కంటే కూడా ఎక్కువ వ్యాయామాలకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అది గమనించిన అతని తండ్రి వెంకన్న నాయుడు రామ్మూర్తిని విజయనగరంలోని ఒక వ్యాయామశాలలో చేర్చుతాడు. ఆ వ్యాయామశాలలో తన శరీరాన్ని మరింత దృఢంగా, బలంగా చేసుకుంటాడు. దేహదారుఢ్యంతో పాటు కుస్తీ కూడా నేర్చుకుంటాడు. 21 సంవత్సరాల వయసులోనే 1.5 టన్నుల బరువుని మోసేవాడు. తర్వాత 3 టన్నుల వరకు మోయగలిగాడు. వ్యాయామ శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడిగా సర్టిఫికేట్ పొందుతాడు. ఆ సర్టిఫికేట్ తో విజయనగరంలోని ఒక హై స్కూల్లో వ్యాయామ శిక్షకుడు, ఫిజికల్ ట్రైనర్ గా జాయిన్ అవుతాడు. అలా కొన్ని రోజులు వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత ఏదైనా పెద్దగా చెయ్యాలి, నా కళను, ప్రతిభను ప్రపంచానికి చూపించాలి అని 1912లో సర్కస్ కంపెనీని స్థాపిస్తాడు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ కొన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చి తెలుగు జిల్లాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మద్రాసులో చేరి పులులు, ఏనుగులు, గుర్రాలతో శిక్షణలు నేర్చుకుంటారు. చైనా, జపాన్ కళాకారులతో చేరి పెద్ద స్థాయిలో ప్రదర్శనలు ఇస్తాడు. శరీరాన్ని ఇనుప గొలుసులతో కట్టేస్తే గాలిని గట్టిగా పీల్చుకొని గొలుసులను ముక్కలు ముక్కలుగా తెంచేసేవాడు. 2 కార్లను తన భుజాలకు ఇనుప గొలుసులతో కట్టుకొని కార్లను వేగంగా నడుపమనేవాడు. కారు ఎంత వేగంగా నడిపినా, ఎంత వేగంగా రేస్ చేసినా కూడా కొంచెం కూడా కదిలేవి కాదు. అలా తన బలంతో 2 కార్లను ఆపేవాడు. ఛాతిపై చెక్క పెట్టుకొని దానిపై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు ఛాతిపై ఏనుగును ఉంచుకునేవాడు. ఈ ఏనుగు ప్రదర్శన చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. రామ్మూర్తి సర్కస్ అంటే చాలు ప్రజలు ఎగరేసుకుంటూ వచ్చేవారు. అలా సర్కస్ల ద్వారా ఆ రోజుల్లోనే చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. సర్కస్ కంపెనీ బాగా పెరిగింది, దేశ స్థాయిలో ఫేమస్ అయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన ప్రదర్శనలు చూసేవారు. 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాడు. లండన్లో బ్రిటిష్ రాజదంపతులు జార్జి రాజు, రాణి మేరీ రామ్మూర్తి ప్రతిభకు మెచ్చి రామ్మూర్తిని పర్సనల్గా తన రాజభవనానికి ఆహ్వానించి విందు ఇచ్చారు. ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదుతో రామ్మూర్తిని సత్కరించారు. ఇది అప్పట్లో చాలా గొప్ప విషయం. బ్రిటిష్ రాజులతో గౌరవించబడిన మొదటి భారతీయుడిగా కోడి రామ్మూర్తి నాయుడు అని చెప్పుకుంటూ చాలా పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. ఆ తర్వాత జర్మనీ, స్పెయిన్ దేశాలలో కూడా ప్రదర్శనలు ఇస్తాడు. స్పెయిన్లో బఫెల్లో ఫైట్ చాలా ఫేమస్. ఈ పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. రామ్మూర్తి గారిని ఆ పోరులో పాల్గొనమని ఫోర్స్ చేస్తారు. రామ్మూర్తికి దాని గురించి ఎలాంటి అనుభవం లేదు. ఆ బుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాని రూల్స్ ఏంటి అనే విషయాలు ఆయనకేమీ తెలీదు. అయినా కూడా సరే అని ఆ ఫైట్లో దిగుతాడు. వేగంగా దూసుకు వస్తున్న బుల్ని ఒక్క దెబ్బతో కింద పడేసి వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అలా రామ్మూర్తి గొప్ప పేరుతో పాటు శత్రువుల్ని కూడా పెంచుకుంటాడు. తనను చూసి అసూయపడేవారు ఎక్కువైపోతారు. బర్మాలో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు
కొంతమంది రామ్మూర్తిని చంపాలనుకుంటారు. అది గమనించిన రామ్మూర్తి వెంటనే ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. భారతదేశం మొత్తం ఆయన పేరు ప్రతిధ్వనించేది. ప్రతిరోజు పత్రికల్లో రామ్మూర్తి గారికి ప్రశంసలుండేవి. ఇంతటి బలవంతుడు కేవలం శాకాహారం మాత్రమే తినేవాడు. చిన్నప్పటి నుంచి అస్సలు మాంసం తినేవాడు కాదు. తన ప్రదర్శనల్లో బిజీగా ఉంటూ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడు. తను సంపాదించిన డబ్బు అంతా పేదలకి పంచేశాడు. ఆ రోజుల్లోనే అంత డబ్బు సంపాదించాడంటే అది చాలా గొప్ప విషయం. అస్వస్థతకు గురై అనారోగ్యంతో 59 ఏళ్ల వయస్సులో 16/1/1942లో మరణించాడు. కలియుగ భీముడు అయినటువంటి కోడి రామ్మూర్తి గారు మన తెలుగువారు అవ్వడం మనకెంతో గర్వకారణం. సో ఈ స్టోరీ పెద్ద మూవీలో ఉంటే చాలా బాగుంటుంది.